జై గురుదేవ్. భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగంలో మనము 13వ శ్లోకమైన అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి అన్న శ్లోకం నుండి భక్తుని యొక్క భగవంతుడు చెప్పిన భక్తుడికి ఉండవలసిన 36 లక్షణాలలో ఉన్న మొదటి 4 లక్షణాలను గురించి 13వ శ్లోకంలో చెప్పబడినది. వాటి భావము తెలుసుకుందాం. సమస్త ప్రాణులను ద్వేషించనివాడు, అందరి పట్ల స్నేహభావం కలవాడు, దీనుల పట్ల దయగలవాడు, మమకారము అహంకారం లేనివాడు, సుఖదుఖములయందు సమభావం కలవాడు, క్షమాగుణము కలవాడు. ఈ శ్లోకంలో భక్తుల యొక్క 7 లక్షణాలు 36లో 7 లక్షణాల గురించి తెలియజేశారు. మొదటి పదము అద్వేష్ట సర్వభూతానాం, రెండవ పదము మైత్రి కరుణ మైత్రః, మూడవ పదము కరుణః అన్న పదం గురించి మనము తెలుసుకుంటాం. అద్వేష్ట సర్వభూతానాం, ఏ ప్రాణి పట్ల ద్వేషభావమో చూపనివాడే నిజమైన భక్తుడు. అతడంటేనే భగవంతునికి ఇష్టము. నీటికి నిప్పుకు పొత్తు కుదరదు, అలాగే ద్వేషానికి భక్తికి పొత్తు కుదరదు. ఏ రూపంలో అయినా సరే అంతఃకరణంలో ద్వేషబుద్ధి ఉన్నదా అతడు భక్తుడు కానే కాడు. భక్తుడికి ద్వేషము ఉండకూడదు. అద్వేష్ట సర్వభూతానాం, ఇది హిందూ ధర్మంలోని గొప్ప విశేషం. ఇస్లాం మతస్థులను ద్వేషించకూడదు అని మహమ్మద్ పైగంబర్ తన మతం వారికి బోధించాడు. మానవులందరూ ఒకే తండ్రి బిడ్డలు కనుక మానవులను ద్వేషించవద్దు అని క్రీస్తు ప్రభువు చెప్పారు. ఏ ప్రాణిని మానవులే కాదు, జంతువులు, పక్షులు, క్రూర మృగాలు, విషజంతువులు, క్రిమికీటకాలు దేనిని ఎవ్వరిని ద్వేషించవద్దు అని భగవద్గీతలో చెప్పిన అద్వేష్ట సర్వభూతానాం అన్న పదానికి అర్థం. నీ మతం వారిని ద్వేషించవద్దని పైగంబర్ మానవులను ద్వేషించవద్దని క్రీస్తు చెబితే, నీ మతం వారు మానవులే కాదు ఏ ప్రాణిని ద్వేషించవద్దు అని భగవానుడు తెలియజెప్పారు భగవద్గీతలో. కాబట్టి ఈ మతము ఆ మతమును కాకుండా సమస్త ప్రాణుల పట్ల ద్వేషము లేకుండా సమబుద్ధితో ప్రవర్తించండి అని శ్రీకృష్ణ భగవానుడు ఆనాడే భగవద్గీతలో చెప్పిన మాట. ఆయనది ఎంత విశాల హృదయం. వాసుదేవ సర్వమితి అంటే ఈ సమస్తము వాసుదేవుడే, అందరూ అన్ని వాసుదేవుడే, పరమాత్మే, పరమాత్మ స్వరూపులే అయినప్పుడు ఎవరిని ద్వేషించాలి, ఎందుకు ద్వేషించాలి, దేనిని ద్వేషించాలి? దేనిని ద్వేషించినా ఎవరిని ద్వేషించినా భగవంతుని ద్వేషించినట్లే కదా. ఆత్మ సంయేవ సర్వత్రా అంటే ఆత్మయే సర్వత్రా ఉన్నది, అంతకన్నా అన్యంగా మరి ఏమీ లేదు. ఆత్మ అంటే నీవే కనుక అందరిలో ఉన్నది నీవే. మరి అలాంటప్పుడు ఎవరిని ద్వేషించినా నిన్ను నీవు ద్వేషించుకున్నట్లే కదా అని చెప్పిన మొదటి పదములో అద్వేష్ట సర్వభూతానాం యొక్క వివరణ. మరికొంత లోతైన వివరణను గురించి మరి ఒక సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.